సాధారణంగా ఏ దేశం మీదైనా దాడి చేయాలంటే తగినంత మంది సైనికులు, ఆయుధాలు మరియు డబ్బుంటే సరిపోతుంది. కానీ భారతదేశంపై దాడి చేయడం దాదాపుగా అసాధ్యం. దానికి కారణం కేవలం భారత సైన్యం, టెక్నాలజీ లేదా ఇతర దేశాలతో ఉన్న రిలేషన్స్ మాత్రమే కాదు. అసలైన కారణం భారతదేశం యొక్క జియోగ్రఫీ. చైనాలాగా భారతదేశానికి మనుషులు నిర్మించిన పెద్ద పెద్ద గోడలు లేవు. కానీ భారతదేశానికి పర్వతాలు, అడవులు, ఎడారులు మరియు సముద్రాలు రక్షణగా ఉన్నాయి. భారతదేశానికి నార్త్లో మంచు పర్వతాలతో నిండిన ఒక భారీ గోడ ఉంది. వాటిని మనం హిమాలయాలు అని పిలుస్తాం. ఇవి భూమిపైనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు, మౌంటైన్ రేంజెస్. హిమాలయాల్లోని ప్రతి ఒక్క కిలోమీటర్ చాలా ప్రమాదకరమైనది. వేల కిలోమీటర్ల పొడవైన ఈ పర్వతాలు ఎవరు ఛేదించలేని ఒక సహజమైన అడ్డుగోడలా వ్యవహరిస్తాయి. నిటారుగా ఉండే కొండలు, ఇరుకైన దారులు, గడ్డ కట్టించే చలి, వీటన్నిటికి తోడు అక్కడ గాలి ఎంత పలచగా ఉంటుందంటే శిక్షణ పొందిన సైనికులు కూడా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇక్కడ నుండి ఏ సైన్యమైనా భారత్పై దాడి చేయడం కష్టం మాత్రమే కాదు, దాదాపుగా అసాధ్యం. యుద్ధ ట్యాంకులు ఎక్కలేవు, సప్లై ట్రక్కులు మొరాయిస్తాయి. ఇక హెలికాప్టర్లు అక్కడి భయంకరమైన గాలులను తట్టుకోలేవు. కొంచెం వెస్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ థార్ ఎడారి ఉంటుంది. ఇది ఆసియాలోని అత్యంత వేడి ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీ సెల్సియస్ను దాటిపోతాయి. ఇసుక తుఫానుల వల్ల కంటికేం కనిపించదు. ఇంజన్లు వేడెక్కి ఆగిపోతాయి. సైనికులు డిహైడ్రేషన్కు గురవుతారు. భారీ సైన్యాలు కూడా ఇక్కడ ముందుకు కదలలేక ఆగిపోతాయి. 1971 బంగ్లాదేశ్ ఫ్రీడమ్ తర్వాత పాకిస్తాన్ ఈ ఎడారిని దాటడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమైంది. ఇక నార్త్ ఈస్ట్లో మనకు 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలుంటాయి. నార్త్ ఈస్ట్ ప్రాంతంలో దట్టమైన అడవులు, భారీ వర్షపాతం, నిటారుగా ఉండే కొండలు మరియు ఇరుకైన లోయలుంటాయి. ఈ ప్రాంతం గెరిల్లా యుద్ధతంత్రాలకు మరియు ఆకస్మిక దాడులకు అనుకూలంగా ఉంటుంది. కానీ భారీ సైన్యాలు చొరబడ్డానికి ఏమాత్రం వీలుండదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దళాలు మయన్మార్ మీదుగా ఈ దారిలోనే ఇండియాలోకి రావాలని ప్రయత్నించాయి. కానీ ఇక్కడి భౌగోళిక పరిస్థితులు వారిని అడ్డుకున్నాయి. మరి ఎవరైనా సముద్రం నుండి దాడి చేయాలని ప్రయత్నిస్తే అది కూడా చాలా కష్టం. దక్షిణ దక్కన్ పీఠభూమి ఉంది. దీనికి ఒకవైపు అరేబియా సముద్రం వద్ద పశ్చిమ కనుమలు, మరోవైపు బంగాళాఖాతం వద్ద తూర్పు కనుమలు రక్షణగా ఉన్నాయి. ఇవి దట్టమైన అడవులు, భారీ వర్షాలతో కూడిన ఎత్తైన పర్వత శ్రేణులు. ఇక్కడ ఒక సైన్యం ల్యాండ్ అవ్వడం అంత సులభమైన విషయం కాదు. వీటన్నిటికి తోడు 130కి పైగా యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో కూడిన భారత నావికదళం శత్రువుల పనిని మరింత క్లిష్టం చేస్తుంది. ఒకవేళ శత్రువులు ఈ పర్వతాలు, ఎడారులు, అడవులు మరియు సముద్రాలను దాటి లోపలికి వచ్చారనుకుందాం. అప్పుడు వారు ఎదుర్కోవాల్సింది ఎవరినో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత అనుభవం ఉన్న సైన్యాలలో ఒకటైన భారత ఆర్మీని. భారత్ దగ్గర సుమారు 14 లక్షల యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. మన మిసైల్స్ ఖండాలను దాటి దాడి చేయగలవు. భారత సైన్యానికి గడ్డకట్టే గ్లేషియర్లు, ఎడారులు, అడవులు మరియు అత్యంత ఎత్తైన యుద్ధ భూముల్లో పోరాడిన అపారమైన అనుభవం ఉంది. చివరగా ఎలాగోలా ఇవన్నీ దాటి వచ్చిన భారత్ దగ్గర అత్యంత శక్తివంతమైన అస్త్రం ఒకటి ఉంది. అదే న్యూక్లియర్ బాంబ్. భారతదేశం ప్రపంచంలోనే న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాలలో ఒకటి. అంటే భూమి, ఆకాశం మరియు సముద్రం, ఈ 3 మార్గాల ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించే శక్తి మనకుంది. భూమిపై నుండి దాడి చేయడానికి మన దగ్గర అగ్ని సిరీస్ మిసైల్స్ ఉన్నాయి. ఆకాశం నుండి మిరాజ్ 2000 మరియు సుకోయ్ Su-30 MKO వంటి యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక సముద్ర గర్భం నుండి దాడి చేయగలిగే రియల్ గేమ్ చేంజర్ INS అరిహాంత్ మన సొంతం. ఇది అణ్వాయుధాలను మోసుకెళ్లగల న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్. ఒకవేళ శత్రువు ముందుగా మనపై దాడి చేసినా మనం తిరిగి అంతే వేగంగా ప్రతీకారం తీర్చుకోగల సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం మన సొంతం. శత్రువు మన దేశంలోని కొన్ని నగరాలను ఆక్రమించుకున్నాడని అనుకుందాం. అప్పుడేమవుతుంది? భారతదేశం యొక్క అసలైన బలం దాని ప్రజలు. 150 కోట్ల మంది భారతీయులు. ఏ ఆక్రమణదారుడైనా కేవలం సైన్యాన్ని మాత్రమే కాదు, ప్రతిఘటించే, నిరసన తెలిపే మరియు ఎదురుదాడి చేసే లక్షలాది మంది సామాన్య పౌరులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతటి వైవిధ్యం మరియు జనాభా కలిగిన దేశాన్ని ఏ ఆధునిక శక్తి కూడా ఇప్పటి వరకు విజయవంతంగా ఆక్రమించుకోలేకపోయింది. ఒకవేళ ఆక్రమించాలని ప్రయత్నించినా వారిపై అంతర్జాతీయ రాజకీయాల అంటే జియోపొలిటికల్ ఒత్తిడి ఉంటుంది. భారత్ ఒంటరి దేశం కాదు. ఇది అమెరికా, యూరోప్, రష్యా మరియు జపాన్ వంటి దేశాలకు అత్యంత ముఖ్యమైన పార్ట్నర్. భారత్ పై ఏ చిన్న దాడి జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఆ దేశంపై ఆంక్షలు, వ్యతిరేకత మొదలవుతాయి. అంతేకాదు, ఇతర దేశాల సైనికులు మన కోసం యుద్ధ భూమిలోకి దిగుతారు. నేటి ప్రపంచంలో భారతదేశంపై దాడి చేయడం అనేది కేవలం సైనికపరమైన రిస్క్ మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది. సో గైస్, చూసారు కదా, దట్ ఈజ్ అవర్ గ్రేట్ ఇండియా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.